ఇంకా బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. లండన్ పర్యటన అనంతరం తొలి రేవంత్ రెడ్డి ఇవాళ సచివాలయానికి రానున్నారు. భారీ పెట్టుబడులు సాధించే దిశగా ఈ పర్యటన కొనసాగిందని వెల్లడించనున్నారు. పెట్టుబడులను తెలంగాణకు ప్రజలకు వివరించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. నేడు లేదా రేపు సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. లండన్ పర్యటన అనంతరం సచివాలయంకి సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. భారీ పెట్టుబడులు సాధించే దిశగా పర్యటన కొనసాగుతున్నట్లుగా తెలిసింది. పెట్టుబడులను తెలంగాణ ప్రజలకు వివరించే అవకాశాలు కూడా ఉన్నాయి. నేడు లేదా రేపు సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి బ్రహ్మాజీరావు అందిస్తారు. బ్రహ్మరాజు, చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి ఏ విధంగా ఈ భేటీలో చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి? గురు ఈ నెల 15 నుంచి 21వ తేదీ వరకు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇటు దావోస్ లో జరిగినటువంటి ప్రపంచ ఆర్థిక సదస్సు, అదే విధంగా లండన్ లో ప్రవాస భారతీయులతో జరిగినటువంటి సదస్సు, లండన్ అక్కడి నుంచి దుబాయ్ లో ఉన్నటువంటి ప్రవాసీలతో సదస్సు సమావేశాలు మొత్తం విదేశీ పర్యటన ముగించుకొని నిన్న ఉదయానికి చేరుకున్నారు. అయితే నిన్ననే సెక్రటరీకి రావాల్సి ఉన్నప్పటికీ కూడా కొంతవరకు రెస్ట్ తీసుకున్నారు. అయితే ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి సచివాలయానికి వస్తున్నారు. అయితే వచ్చిన తర్వాత వెనువెంటనే కొన్ని సమీక్షలు చేయనున్నట్టుగా తెలుస్తుంది. అయితే పెట్టుబడులు, విదేశీ సంబంధించినటువంటి యాత్రలో జరిగినటువంటి పెట్టుబడులు, దానికి సంబంధించిన ఫాలోఅప్ కూడా ఈ రోజు ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే వీలైనంత వరకు ఈ యొక్క విదేశీ పర్యటన దానికి సంబంధించినటువంటి ప్రగతి పైన సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కానీ రేపు కానీ ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దాదాపు ఇవాళ పెట్టొచ్చు అనేది కూడా తెలుస్తుంది. అయితే ఇవాళ రివ్యూలు కొన్ని చేయాల్సి ఉన్నాయి. రివ్యూల తర్వాత అదేవిధంగా మేడిగడ్డ సంబంధించినటువంటి విజిలెన్స్ రిపోర్ట్ కూడా త్వరలో ప్రభుత్వానికి ప్రాథమిక రిపోర్ట్ రాబోతుంది. సో దీని మీద కూడా కొంత అధికారులతో చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ ఈ రోజు కనుక కార్యక్రమం ఉన్నట్టయితే మాత్రం ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి పెట్టుబడులకు సంబంధించిన అంశం మీద రేపు ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఇటు రాష్ట్రానికి ఇప్పటికే 40,000 కోట్ల పైగా ఒప్పందాలు చేసుకున్నటువంటి పరిస్థితుల్లో, అందులో ముఖ్యంగా అదానీ లాంటి కంపెనీలకు సంబంధించినటువంటి పెట్టుబడులు కూడా భారీ ఎత్తున ఉన్నాయి. సో ఈ రోజు దానికి సంబంధించినటువంటి రివ్యూ చేసుకున్నాక ఇవాళ కానీ రేపు కానీ ప్రెస్ మీట్ లో దీనికి సంబంధించిన అంశాలతో పాటు రాజకీయపరమైనటువంటి అంశాలు కూడా ఆయన మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే బ్రహ్మాజీ, లండన్ లో ఉన్న ప్రముఖ నది థేమ్స్ నది తీరం ఉన్నలాగానే మూసిని కూడా తయారు చేస్తామని రేవంత్ రెడ్డి వెల్లడించారు కదా. ఈ పనులు ఎప్పుడు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి? అంటే ప్రస్తుతం పనులు మొదలవడానికి ఒక సమయం పడుతుంది. ఇప్పటికే గతంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం దీని మీద మూసీ నది డెవలప్మెంట్ సంబంధించి చర్యలు తీసుకున్నప్పుడు కూడా ఒక అడుగు కూడా ముందుకు పడలేదనేది ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వాదన. సో థేమ్స్ నదిని పరిశీలించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా అధికారులు, మంత్రి సుధీరబాబు, వీళ్ళందరూ కూడా అక్కడ లండన్ ఉన్నతాధికారులతో మాట్లాడారు. వాళ్ళ సూచనల ప్రకారం మూసీ నదిలో నీరు ఎక్కువ ఉండేలాగా చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వానికి వాళ్ళు సూచించడంతో మూసీ నదికి సంబంధించినటువంటి పూడిక తీసే పనులు చేపట్టే కార్యక్రమం ఉన్నట్టుగా తెలిసింది. తద్వారా వచ్చే వర్షాకాలం నాటికి మూసీ నదిలో నీరు కొంతవరకు చేరే అవకాశం ఉంటుంది. అంటే ముందు మూసీ నదిని ప్రక్షాళన చేయాలి. మూసీ చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని ఏదైతే ఆశ్రమాలు ఉన్నాయో వాటిని తొలగించి వాటిలో అసలు నీరు వచ్చేలాగా చేయాలంటే మొత్తం పూడిక ఏదైతుందో ఆ పూడిక మొత్తానికి కలుపుని వాడిని మొత్తం తీసివేయాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించిన చర్యలు ముందుగా ప్రారంభించి ఆ తర్వాత లండన్ ప్రతినిధులతో మరోసారి ప్రత్యేకంగా సమావేశం అవుతారు. లండన్ ప్రతినిధులు, లండన్ అధికారులు కూడా మూసీ నదిని పరిశీలించిన తర్వాత వాళ్ళ సూచనల ప్రకారం దాని డెవలప్మెంట్ కోసం కూడా కొన్ని చర్యలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ దీనికి సంబంధించి అయితే ఒక సమయం అయితే పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే బ్రహ్మాజీ, దాదాపు 40,000 కోట్ల పెట్టుబడులు వచ్చిన నేపథ్యంలో ఈ 40,000 కోట్ల పెట్టుబడులు ప్రధానంగా ఏ రంగంపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి? గురు, మొత్తం 40,000 కోట్లకు సంబంధించినటువంటి పెట్టుబడులలో మొత్తం ఇండస్ట్రీస్, ప్రధానంగా ఇండస్ట్రీస్, ఇటు ఐటీతో పాటు ఇండస్ట్రీస్, మిగతా రంగాలకు సంబంధించినటువంటి అంశాలపైన పెట్టుబడులు చేసుకున్నారు, ఒప్పందాలు చేసుకున్నారు.
సో ప్రధానంగా హైదరాబాద్కి వచ్చేటికి ఐటీ మీద ఉంటుంది, తెలంగాణకు వచ్చేటికి ఇటు చేనేతకు సంబంధించినటువంటి అంశాలపైన కావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా ఫార్మా సంబంధించినటువంటి రంగం పైన కూడా కొంతవరకు మంచి ఫలితాలు ఉంటుందని ప్రభుత్వం భావిస్తుంది. సో దీనికి సంబంధించినటువంటి వివరాలను మొత్తం అన్నింటినీ కూడా సీఎం రేవంత్ రెడ్డి తన పెట్టే ప్రెస్ మీట్ లో వెల్లడించనున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. అదే ఫైనల్గా చూసుకుంటే ఈ పర్యటన నేపథ్యంలో, పెట్టుబడుల నేపథ్యంలో బీఆర్ఎస్ వర్గాల్లో ప్రభుత్వం పైన విమర్శలు కూడా గుప్పించారు. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా కౌంటర్ ఇవ్వబోతుంది? ఆల్రెడీ దీని మీద ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కూడా మాట్లాడింది. ఏదైతే అదానితో ఒప్పందం చేసుకున్న తరుణంలో అదాని మీద ఇటు కాంగ్రెస్ అధిష్టానం విమర్శలు చేస్తూ ఉంటుంది, కానీ రేవంత్ రెడ్డి వెళ్ళి మాత్రం అదానితో అలైపాలే చేసుకున్నారని చెప్పని కేటీఆర్ లాంటి నేతలు కూడా ఇటీవల మాట్లాడడం జరిగింది. దీని మీద ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కూడా స్పందించి అది మాట్లాడడం జరిగింది. కానీ జరుగుతుంది మాత్రం పెట్టుబడుల విషయంలో మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా కావాలి తీసుకునే నిర్ణయాలు కాబట్టి అందులో అదాని కావచ్చు ఎవరినైనా కలిసే అవకాశం ఉంటుందని కూడా ఇప్పటికే స్పష్టం చేశారు. థ్యాంక్ యూ బ్రహ్మాజీ.